13 నవంబర్ 2024 రోజు గాంధీ భవన్ లో రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజల సమస్యల గురించి, రెవెన్యూ సమస్యల గురించి విన్నవించడానికి వచ్చినాము. సో మా సమస్య వచ్చేసి ASMR ఇన్ఫ్రా డెవలపర్స్ అని కంది మండలము ఎర్దనూరు విలేజ్ లో 2 గుంటల జాగా తీసుకున్నాము. దానికి 3,50,000 2020లో పే చేసినాం. సో అక్కడ సమ్ కారణాల వల్ల LRS లేదని, ఫామ్ ప్లాట్ రిజిస్ట్రేషన్ కావట్లేదని వన్ ఆఫ్ ద డైరెక్టర్ అందులో ఉన్న పెరటి శ్రీనివాస్ రెడ్డి అని వాళ్ళ వెంచర్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఉంటే అందులో 200 గజాలు గట్కేసర్ కొండాపూర్ విలేజ్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో 164 సర్వే నెంబర్ లో 200 గజాల జాగా 8,000 చొప్పున 16 లక్షలు, ఆ మైనస్ 3.5 లక్షలు తీసేసి 12.5 లక్షలు వాళ్ళు పే చేసుకొని 70,000 రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని మనకి ఇక్కడ 2022లో రిజిస్ట్రేషన్ చేసి మా పాప పై చదువుల కోసం అమ్మటానికి పోతే అది గవర్నమెంట్ ఫెన్సింగ్ వేసి ఉంది. సమస్య ఇది. దీనిపైన గట్కేసర్ PS లో కంప్లైంట్ చేసినాం, MRO ఆఫీస్ పోయినాం, కలెక్టర్ ఆఫీస్ పోయినాం, ప్లస్ ప్రజావాణిలో 2 సార్లు వచ్చినాం. SMS వచ్చింది, మనుషులు ఎవరు ఫోన్ చేయలే, ఎవరు రాలే, ఇంతవరకు సమస్య అడగలేదు కూడా. ఇంతవరకు ప్రజావాణిలో 2 టైమ్స్ వచ్చినా కూడా అది అట్లే ఉంది. మేము పంపిస్తాం, మున్సిపాలిటీకి పంపిస్తాం లేదా కమిషనర్ కి పంపిస్తాం మేడ్చల్ అన్నారు. మనకి ఏ ఫోన్ రాలే, ఏం రాలే. PS కి వెళ్తే సెటిల్ చేస్తామంటారు కానీ అది అయితే ఫోన్ చేస్తే వస్తురు, మేము వేరే ప్లాట్ ఇస్తాం, పైసలు ఇస్తాం అంటుండ్రు. అట్లా టైం పాస్. ఇప్పుడు నా 4 ఇయర్స్ నుంచి చాలా సఫర్ అవుతున్నాం ఆర్థికంగా, మెంటల్ గా. ఇప్పుడు జాబ్ ఉంది నాకు, 2 గంటలకు డ్యూటీ ఉంది, నేను లెక్చరర్. ఇక్కడ 1 అయింది. ఇట్లా ఎన్నో సార్లు తిరిగిన. పోలీస్ స్టేషన్ కి ఒక 10 సార్లు తిరిగిన, ప్రజావానికి 2 సార్లు తిరిగిన, కలెక్టరేట్ 2 సార్లు పోయినా, MRO ఆఫీస్ కి 5 సార్లు పోయినా. ఇది సమస్య, ఈ ప్రాబ్లం. మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు, వాళ్ళు పైసలు తీసుకుంటారు, ఏజెంట్లు, ఓనర్స్. జాగా లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు మిస్టేక్ చేసిరు? ఇక్కడ ఇది ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? ఇక్కడ అన్ని స్టాంప్స్ చేసిరు, అన్ని చేసిరు. ల్యాండ్ డబ్బులు తీసుకుంటాడు, గవర్నమెంట్ చలాన్ తీసుకుంటది, కస్టమర్ కి ప్లాట్ ఉండదు. సో ఈ సమస్యను తొందరగా తీర్చాలని మనవి సార్ మీ ద్వారా.